వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో ఉండి మాజీ శాసనసభ్యులు మరియు శివ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు వేటుకూరి శివరామరాజు గారు ఉన్నారు. జిల్లాలో రాజకీయ తాజా పరిస్థితులను అడిగి తెలుసుకుందాం. సార్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాలు టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా కైవసం చేసుకుంటాయంటారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతుంది? ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం గాడిలో పడుతుంది. ఇది పూర్తిగా రాష్ట్రం పరిస్థితి అధోగతి పాలైన అంధకారమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది, ఉపాధి అవకాశాలు జరుగుతాయి, రైతాంగం పరిస్థితి బాగుంటుంది, అదేవిధంగా మహిళా సాధికారత జరుగుతుంది, విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది, ఈ వ్యవసాయం ఆక్వా రంగాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయని అందరూ కూడా ఆలోచనతో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దీంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కూడా పూర్తిగా అవినీతిమయం, అదేవిధంగా పూర్తిగా వ్యవస్థలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుమూలంగానే ఆ వ్యతిరేకత కూడా ప్రజలందరూ కూడా కనబరుస్తున్నారు. ఏ వ్యవస్థ కూడా సక్రమంగా లేదు. అన్ని వ్యవస్థలని కూడా చిన్నాభిన్నం అవటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా పులిపోలై ఈ పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేక ఆమడ దూరంలో ఉండి పరిస్థితులు దారుణంగా ఉన్న పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వం గాడిలో పడాలి, రాష్ట్రం రానున్న రోజుల్లో ముందుకెళ్లాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలి. అట్లాగే ఉమ్మడి ప్రభుత్వంతో అభివృద్ధి సంక్షేమం సమర్థవంతంగా జరుగుతుందని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. గతంలో మనకి 2014లో మన జిల్లాలో 15కి 15 కూడా మనం గెలిచిన పరిస్థితి ఉంది. అదే పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా 15 ఖచ్చితంగా గెలిచే పరిస్థితి ఉంది. గెలిచేది కూడా అన్ని భారీ మెజార్టీతో గెలిచే పరిస్థితి గ్రౌండ్ మీద ఉంది. నవరత్నాలు అనేవి సంక్షేమ పథకాలు ఫెయిల్ అవడం వల్లే వైసీపీ ఇన్ఛార్జీలు మారుస్తుంది అనుకోవాలి సార్? అది నార్మల్గా అది ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వం ఈ ప్రజాప్రతినిధుల్ని మార్చడం అనేది, ఇక్కడ ఫెయిల్ అయిన ప్రజాప్రతినిధి వేరే చోట ఎలా సక్సెస్ అవుతారు, ఆ లాజిక్ అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అది అధిష్టానం గమనించుకోలేకపోతుంది. ఏదైనా ప్రజాప్రతినిధులు వైఫల్యం ఉన్నా, ప్రభుత్వం వైఫల్యం ఉన్నా ప్రభుత్వం నిశ్చితంగా గమనించుకొని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి. అట్లాగే ప్రజాప్రతినిధులు ఏదన్నా తప్పు చేసినప్పుడు వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద, పార్టీల మీద ఉంటుంది. అలా కాకుండా ఈ క్యాండిడేట్లని ఏదైతే ఆ ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా ఈ ఎమ్మెల్యేలని మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది దుర్మార్గమైన ప్రయత్నం. అది దీన్ని నియోజకవర్గంలో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మీ పేరు ఈ మధ్య గట్టిగా వినిపిస్తుంది. నేను ప్రభుత్వ పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకునే వ్యక్తిని. నేను గతంలో కూడా 3వసారి ఎమ్మెల్యేగా నేను 30% క్యాంపెయిన్ కూడా చేసుకున్నాను. లాస్ట్ మినిట్లో పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఎవరు లేకపోవడంతో చంద్రబాబు నాయుడు గారు నన్ను అప్పుడు పార్లమెంట్కి వెళ్ళమని ఆదేశించడంతో పార్టీ ఆదేశానుసారం నేను అప్పుడు సిట్టింగ్గా ఉన్న నేను పార్టీ ఆదేశానుసారం నేను పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు నేను పార్లమెంట్కి ఈరోజు రఘురామకృష్ణరాజు గారు వస్తున్నారు. ఆయన ఉమ్మడి అభ్యర్థిగా ఉంటారు. కాబట్టి పార్లమెంట్కి నాకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా నా స్థానాన్ని ఉండి నియోజకవర్గాన్ని కోరుకుంటున్నాను. అధిష్టానం ఆదేశం కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా చిన్నభిన్నమయ్యాయి. పూర్తిగా కూడా నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు విఫలం కావడం వల్లే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీలో నేను రేస్లో ఉన్నాను. తప్పనిసరిగా కూడా పార్టీ అధిష్టానం మేరకు, పిలుపు మేరకు ఎలా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకుంటాను. ప్రస్తుతానికైతే ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా మాజీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే శివరామరాజు చెప్తున్నారు. వీడియో జనశేఖర్తో మనోజ్, ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.